హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఉదయం వ్లాగ్ అయితే షూట్ చేశానండి. చాలా సింపుల్గా షూట్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. ఈ మధ్య వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతుంది. మొన్న పాప కోసం హైదరాబాద్ వెళ్ళొచ్చా కదా, ఇంకా జర్నీ నాకు ఎక్కువ పడదనమాట. హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి హెడేక్ వస్తుంది, అందుకోసమే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడే 2 days ఉండి కొంచెం చార్మినారు, శిల్పారాము అవన్నీ తిరిగి చూసాం కదా. ఇంకా ఉన్న 2 రోజులు కూడా ఎక్కువ లోకల్లో తెలుసు కదా, చాలా జర్నీ ఉంటుంది ఎటు వెళ్ళాలన్నా కూడా. మళ్ళా వెంటనే రావటం వల్ల ఆ 4 days మొత్తం జర్నీ అయిపోయి తలనొప్పి బాగా వచ్చింది. నాకు అసలు జర్నీ పడదు, మైక్ సౌండ్లు అటువంటివి కూడా. మైగ్రేన్ హెడేక్ ఉంది కదా, అందుకోసం అందులో సమ్మర్లో ఇంకా ఒకేసారి 3-4 days అట్లా జర్నీ చేయటం వల్ల ఏమో కానీ హెడేక్ తగ్గలేదు. అందుకోసమే లేట్ అవుతున్నాయి వీడియోస్. అందులో సమ్మర్ కూడా వచ్చేసింది కదా, ఇంకా వాటర్ కూడా ఎక్కువ తాగాలి. వాటర్ కంటెంట్ తక్కువైనా మనకి తలనొప్పి వచ్చిద్ది. అందులో నాకు ఇంకా మైగ్రేన్ తలనొప్పి ఉందని చెప్పా కదా, నాకు మరీ ఎక్కువగా అనిపించిద్ది. ఇంకా అందుకోసమే అసలు జర్నీలు చేయకూడదు ఈ సమ్మర్లో. తప్పదు, చాలా ఇంపార్టెంట్ అంటేనే బయటకు వెళ్ళండి. ఇంకా చిన్నపిల్లలైనా సరే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటే బెటరు. ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే మార్నింగ్ రొటీన్ పనులన్నీ అయిపోయినాయి. ఎర్లీ మార్నింగే ఉండాలి కదా, మాస్టర్కి హాఫ్ డేస్ కాబట్టి. బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేసాను, కొబ్బరి చట్నీ చేసి. ఈరోజైతే బియ్యం మినపప్పు కలిపిన దోశ వేసానండి. ఎక్కువ సజ్జలు జొన్నలు అవి వాడుతూ ఉంటా కదా, ఇంకా చాలా రోజులు అయిపోయింది. వైట్ దోశ వేయమని చెప్పాడు ప్రదీప్. ఇంకా తెల్ల బియ్యం నానబెట్టేసాను అనమాట, అందుకే దోశ మంచిగా వైట్గా కనిపిస్తుంది. లేకపోతే జొన్న కానీ సజ్జలు కానీ వాడామంటే మనం దోశలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి కదా, కానీ టేస్ట్ మాత్రం హెల్త్కి అవే బాగుంటాయి. ఇంకా చాలా రోజులు అయిపోయిందనేసి బియ్యంతో నానబెట్టేసి దోశ అయితే వేశాను. అందులో సమ్మర్లో కదా పిండి కూడా మంచిగా పులిసి దోశ బాగుండిద్ది. కొంచెం పిండి అనేది ఎక్కువ పులిస్తే ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసుకొని దోశ వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయం టీ తాగే అలవాటు ఉందని చెప్పా కదా, కాకపోతే ఇంకా తలనొప్పిగా ఉందనేసి టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుతున్నాను. లేచిన తర్వాత కొంచెం హనీ లెమన్ పిండేసుకొని కొంచెం గోరువెచ్చగా వాటర్ అయితే అవసరం లేదు, ఇప్పుడు నార్మల్ వాటర్లోనే తాగుతున్నాను. సమ్మరే కదా, కొంచెం హాయిగా అనిపిస్తుంది. ఎక్కువ శాతం అయితే ఇంకా లెగవటంగానే టీ తాగే అలవాటు ఉంది, అది కొంచెం మార్చుకోవాలండి. లెగటంతోనే టీ తాగామంటే మనం వాటర్ ఎక్కువ తాగలేము. అందుకోసమే ఇంకా ఈ మధ్య కొంచెం లేటుగానే తాగుతున్నాను. ఉదయం ఎక్కువ వాటరే తీసుకుంటున్నాను. తలనొప్పి వస్తుందని చెప్తే మనకి మ్యాక్సిమం వాటర్ తక్కువైతేనే తలనొప్పి వచ్చిద్దని చెప్తారు కదా, ఇంకా అందుకోసమే లెగటంతోనే ముందు వాటర్ ఎక్కువ తాగేసి కొంచెం ప్రాణాయామం అవి చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుతున్నాను. ఇంకా ఈరోజైతే బెండకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయ వేపుడే ఎక్కువ చేస్తాను. మాస్టర్కి మాత్రం బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం. ప్రదీప్ కంటే పులుసులు అటువంటి తిండు. సాంబార్ అయితే ఓకేలే, కానీ బెండకాయ ఎక్కువ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తాం కదా, అది బాగా ఇష్టం తనకి. ఇంకా బెండకాయ పులుసు చేయక చాలా రోజులు అయిపోయింది. అందులో చాలా లేతగా ఉన్నాయండి బెండకాయలు. ఇవి మార్కెట్లో తీసుకొచ్చినాయి కాదు, మా ఇంటి దగ్గర వెజిటేబుల్ బండి ఒకటి ఉండిద్ది, అక్కడ మంచి లేతగా ఉంటాయి. రైతు బజార్లో వాటికన్నా కూడా కొంచెం రేట్ ఎక్కువే, కానీ మంచి లేతగా ఉంటాయి. ఇంకా గోడు చిక్కుళ్ళను బెండకాయలు తీసుకొచ్చాను నేను. మార్కెట్కి వెళ్ళక కూడా చాలా రోజులు అయిపోయింది. బాగా ఎండ ఎక్కువ ఉంటుంది. మధ్యాహ్నం మాస్టర్ వచ్చేపాటికి ఇంకా మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుందని వెళ్ళటం కుదరట్లేదు, అందుకోసమే బండి మీద తీసుకొచ్చాను. బండి అయితే మనకి ఈవినింగ్ టైంలో ఉండిద్ది. బెండకాయ పులుసు
ఫస్ట్ తాలింపు వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక టమాటా వేసాను. తర్వాత కొంచెం బెండకాయలన్నీ మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకుంటే బాగా మరకనిస్తే బాగుంటాయి బెండకాయ పులుసు. చాలామంది కొంచెం బెల్లం లేకపోతే బియ్యం పిండి వాటర్లో కలిపేసి కొంచెం చిక్కదనం కోసం వేసుకోవచ్చు. నేనైతే స్వీట్ అసలు వేయను. సాంబార్లో కూడా చాలా తక్కువే వేయనమాట. చాలామంది కొంచెం పుల్లదాంతో ఏ రెసిపీ చేసినా కూడా చిన్న బెల్లం ముక్క వేయమని చెప్తారు. వీళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు, అందుకోసమే స్వీట్ అనేది యాడ్ చేయను నేను. మరీ పల్చగా లేకుండా కొంచెం చిక్కబడిన దాకా ఉంచితే సేమ్ మనకి సాంబార్ లాగే ఉండిద్దండి టేస్టు. ఎక్కువ వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకుంటే మనకి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా చాలా తక్కువే పట్టిద్ది. పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి ఇంకా బెండకాయ పులుసు సేమ్ సాంబార్ లాగే బాగుండిద్ది. బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది నాటుకోడి అనమాట. వేరే మాస్టర్ కలిసి తీసుకొచ్చుకున్నారు. ఆ మాస్టర్ అయితే హాఫ్ తీసుకున్నారు, మిగతాదైతే తీసుకొచ్చారు. ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ముందే మంచిగా క్లీన్ చేసి కొంచెం సాల్టు, పసుపు కలిపేసి పక్కన పెట్టాను. చికెన్ ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ సాల్టు, పసుపు వేసి నానబెట్టేస్తే మంచిగా ఉడికిద్ది అనమాట. ఇంకా అందులో నాటుకోడి అంటే చాలా టైం పట్టిద్ది. ఇంకా నాటుకోడి అయితే నేను కొంచెం వాటర్ వేసే చేస్తాను. మామూలు చికెన్ అంటే కొంచెం ఫ్రైలా చేస్తాను, వాటర్ అసలు ఏమీ లేకుండా. ఇంకా నాటుకోడి అంటే మెయిన్ పులుసుగా ఉండాలి అనేసి అలానే చేస్తానన్నమాట. కుక్కర్లో వేస్తే మంచిగా 4-5 విజిల్స్ రానిస్తే చాలా సాఫ్ట్గా ఉడికిపోయిద్ది పీస్ కూడా. ఒక్కొక్కసారి అయితే టమాటా కూడా వేస్తాను. ఈరోజు అయితే టమాటా ఏమీ వేయలేదు. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టేసి అది మగ్గిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, అది వేసాను అనమాట. మనకి ఏ చికెన్ అయినా కూడా దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉండిద్ది. అదంతా బయటకు వచ్చేసి చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై చేసిన దాకా ఉంచి తర్వాత వాటర్ వేసుకుంటే నాటుకోడైనా కూడా టేస్ట్ బాగుండిద్ది. ఇంకా చికెన్ రెసిపీ, నాన్ వెజ్ రెసిపీ ఏం చేసినా గరం మసాలా అనేది అప్పటికప్పుడు మిక్సీ వేస్తాను. అరోమా బాగుండిద్ది అప్పటికప్పుడు అలా ఫ్రెష్గా వేస్తే. ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేసాను. ఇంకా లవంగాలు, చెక్క, యాలకుల వరకు వేసాను అనమాట. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేస్తే బాగోదండి టేస్టు, ఎండు కొబ్బరి అయితే బాగుండిద్ది. ఇంకా అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై లాగా చేశాను. ఎక్కువ ధనియాలు ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో గరం మసాలా సంబంధించినవి వేసేసామంటే ఆ వేడికే సరిపోయిద్ది. అవి ప్రత్యేకించి వేడి చేయాల్సిన అవసరం ఉండదు. మంచిగా గ్రేవీ వచ్చిద్దని ఉల్లిపాయలు కూడా మిక్సీయే వేసాను. మంచిగా పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ముందే వేసేస్తే మనకి అడుగంటుకుంది కదా. అల్లం వెల్లుల్లిపాయ ఎప్పుడైనా ఉల్లిపాయ వేగిన తర్వాత వేస్తే మనకి అడుగు అనేది మాడకుండా ఉండిద్ది. ఈ చికెను నాటుకోడి కదా, సేమ్ మనకి మటన్ కర్రీ లాగే బాగుండిద్ది. కావ్యకైతే చాలా ఇష్టం. మాస్టర్ కూడా మంచి ఇంట్రెస్ట్గా తింటారు. ప్రదీప్ అయితే అస్సలు తిండనమాట. తను ఫిష్, మటన్ అటువంటి ఏమి తిండు. చికెన్ అయినా కూడా ఎప్పుడన్నా ఫ్రై చేస్తేనే తింటాడు. ఇంకా ఇట్లా నాటుకోడి పులుసు అంటే అసలే తిండు. స్కిన్ అది ఉండిద్దని, ఎక్కువ బోన్సే ఉంటాయి కదా, ఇంకా అందుకోసమే తనకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా నాటుకోడి అంటే కొంచెం పులుసుగా ఉంటే బాగుండిద్ది అనేసి కొంచెం ఉంచానమాట. అయినా కూడా మనకి ఉడికేటప్పుడు ఆయిల్ సపరేట్ అయింది చూసారా, ఇలా ఆయిల్ సపరేట్ అయితేనే టేస్ట్ బాగుండిద్ది. ఇంకా ఇందాక వేపించా కదా ధనియాల పౌడర్, గరం మసాలా, ఇంకా అది కూడా వేసి మళ్ళీ విజిల్ అంతా పోయిన తర్వాత జస్ట్ అట్లా 3-4 నిమిషాలు సిమ్లో పెట్టేశాను. నాటుకోడి పులుసు అయితే చాలా బాగుందండి. రాగి సంకటి చేద్దామనుకున్నాను, కానీ ఇంక అసలు వంటగదిలో ఒకటే చెమటలు. సర్లే అనేసి రైసే పెట్టానన్నమాట. ఈసారి ఎప్పుడన్నా ఒకసారి చెయ్యాలి నాటుకోడి పులుసు. రాగి సంకటి టేస్ట్ బాగుంటుంది అంటారు, ఒకసారి ట్రై చేయాలి. ఇంకా ఇది వచ్చేసి కింద అపార్ట్మెంట్లో చిన్న మీటింగ్ లాగా పెట్టారు సచివాలయం వాళ్ళు వచ్చి.
పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి, మనకి రోగాలు అటువంటి ఏమీ రాకుండా ఎలా చేయాలో అని చెప్పేసి కిందకి దిగమంటే అపార్ట్మెంట్ వాళ్ళు లేడీసు కిందకి దిగారు. జస్ట్ అట్లా 10 నిమిషాల్లో అయిపోయింది ఆ ప్రోగ్రాము. ఫొటోస్ వీడియోస్ తీశారు, అవి పైకి పంపించాలంట. చిన్న బ్యానర్ ఒకటి కట్టేసి ఇంకా అందరినీ అలా కూర్చోబెట్టి ఫొటోస్ అయితే తీశారు. ఇంక నేనైతే చిన్న క్లిప్ తీశాను, జస్ట్ అట్లా అంతే. 20 సెకండ్లు ఉండొచ్చండి అంతే. ఇంకా టైం అయితే మధ్యాహ్నం అయిపోయింది. మాస్టర్ స్కూల్ నుంచి వచ్చేసారనమాట. వస్తూ వస్తూ ఇంకా పాల బాటిల్ కూడా తీసుకొచ్చారు. చెప్పా కదా మాస్టర్ చేసే ఊర్లోనే పాలు తీసుకొస్తున్నారని. పాలు అయితే చాలా బాగుంటున్నాయండి. మనం బయట కొనుక్కునే అంటే వాటర్ కానీ వేరే ఉన్న కలుపుతూ ఉన్నారు. ఈ మధ్య టీవీల్లో కూడా చూస్తున్నాం కదా. పెరుగు కూడా సేమ్ మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో గేదెలు ఉంటే టేస్ట్ ఎలా ఉందో అలానే ఉంటుంది. టీ పెట్టుకున్నా కూడా చక్కగా బాగుంటున్నాయి. ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఉంటాయని జాంకాయలు అలాగే మామిడికాయలు తీసుకొచ్చారు. ప్రదీప్ వచ్చిన తర్వాత కట్ చేసి కొంచెం కారపొడి సాల్ట్ వేసేస్తే తినేస్తాడు. అవి పచ్చి మామిడికాయలు తినేవే అన్నమాట, పుల్లగా అయితే లేవు. ఇంకా ఫ్రిడ్జ్లో సర్దేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.